హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇక కొత్త ప్రభుత్వం వచ్చినాక బాగుంటుందని అనుకుర్రు చాలా మంది. ఏమైందో ఏందో గానీ పాత ప్రభుత్వం నచ్చక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుర్రు. అయితే కొత్త ప్రభుత్వంలో ఏమన్నా మంచి జరుగుతుందా అని చూస్తున్నారు రైతులు. ఏమైనా కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గానీ రైతుల సమస్యలు గట్లనే ఉన్నాయి. రైతు బంధు అందదు, రైతుల ఆత్మహత్యలు ఆగవు, రైతులకు నీళ్లు ఉండవు, ప్రభుత్వం దగ్గర నిధులు ఉండవు, కొందామంటే ఎరువు కూడా అరువు దొరకదు, పెట్టుబడి ఇవ్వదు, మద్దతు ధర పెట్టదు. ఏటా రైతులని చెప్పుకునే వాళ్ళే తప్ప వ్యవసాయం చేసే వాళ్ళైతే ఎవరు లేరు. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ అన్నాడు, కానీ దానికి ఎన్నో ఆంక్షలు పెట్టిండు. వడ్ల పైన బోనస్ అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఒక కిటుకుని తీసుకొచ్చిండు. సన్న వడ్లు వండిస్తేనే 500 బోనస్ అంట, లేకుంటే లేదట. రైతుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకుంటాం, దానితోనే రైతు రుణమాఫీ చేస్తామంటుండు. ఇంకా రైతుల పంట ఉత్పత్తులను సేకరిస్తామని, రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా చేస్తామని, వచ్చే 10 ఏళ్లు రాష్ట్ర పాలనలో ఉంటామని, ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీలో చెబుతామని, ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్లతోని మంచిగా ఉంటామని, ఏకంగా రాష్ట్రంలో 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని, ఇంకా 6 సీట్లతో బీఆర్ఎస్ డిపాజిట్లు పోతదని, ఇంకా మెదక్లో అయితే గట్టి పోటీ ఇస్తది, ఇంకా కొన్ని ముఖ్యమైన ముచ్చట్లు అయితే చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని మంచిగానే ఉన్నాయి గాని రైతులు సన్నవడ్లు వండిస్తేనే ఇవ్వడం ఏంది అని రైతుల సంఘాలు గరం మీద ఉన్నాయి. ఇప్పటికే అటు ఆటోలు మండిపడుతున్నారు, మళ్ళీ ఇప్పుడు ఈ కిటుకు తీసుకొచ్చి రైతులు కూడా మండిపడేలా చేసిండు. చూడాలి మరి ఏమైతుందో ఏందో. అసలు రేవంత్ రెడ్డి సారు ఏమనుకుంటుండో ఏందో. గిట్లకి రైతులకు ఇవ్వడం పైన మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ కొట్టండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.